నిర్గమాకాండము 10వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు ఫరో సేవకులు అతని చూసి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యుని పోనెమ్ము, ఐగుప్తు దేశము నశించినదని నీకెంకనో తెలియదా అనిరి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భాన్ని గుర్తు చేసి ముందుకెళ్తారు. ఇక్కడ జరిగినది ఏంటంటే, ఐగుప్తు దేశాన్ని ఏలే ఫరో రాజుతోటి అతని సేవకులు మాట్లాడుతున్నారు. ఐగుప్తు దేశం అంటే ఆ రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దేశం. అలాంటి ఉన్నతమైన దేశానికి ఒక గొప్ప రాజు. ఆ రాజు ఎంత జ్ఞానవంతుడై ఉంటాడు మీరు ఆలోచన చేయండి. అలాంటి జ్ఞానం కలిగిన రాజుతో సేవకులు చెప్తున్నారు ఏమని? మన ఐగుప్తు దేశం నశించిపోయిందన్న గ్రహింపు నీకు కలగట్లేదా? కళ్ళుండి చూడట్లేదు ఎందుకు? మనస్సుండి గ్రహించట్లేదు ఎందుకు? గుడ్డివాడివి అయిపోయావా? హృదయం మోయబడిపోయిందా? నీకు అర్థం అవట్లేదా? రిక్వెస్ట్గా చెప్పినట్లేదు, కాస్త గదామాయించే చెప్తా ఉన్నారు. ఐగుప్తు దేశం నశించిపోయిందని నీకు ఇంకా తెలియట్లేదా? ఓ ఐగుప్తు రాజా, ఫరో రాజా, నీకు అర్థం కావట్లేదు. ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రజలు 430 సంవత్సరాల నుంచి అక్కడ బానిసలుగా బ్రతుకుతున్నారు. దేవాది దేవుడు మోషేను అహరోను పంపి, మీరు విడిపించండి నా ప్రజలను అని చెప్తే మోషే అహరోనులు మాట్లాడాడు, అద్భుతాలు చేసిన ఫరో తన దేవుని ప్రజలను పానేవాళ్ళు. నానా మాట్లాడినాడు, నానా రకాలుగా మాట్లాడాడు, ప్రజల మీద భారాన్ని పెంచాడు. ఇక దేవుడు చర్య తీసుకొని ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. నీళ్లు రక్తమైపోయినాయి, కప్పలు వచ్చేసినాయి, మిడతలు వచ్చేసాయి, పిడుగులు పేలు వచ్చేసాయి. ఓ పక్కన జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ చెప్తాను చూడండి. దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు, ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు నీళ్లను రక్తంగా మార్చారు. దేవుడు కప్పలను రాజేశాడు, ఫరో మాంత్రికులు కప్పలను రాజే. ఇక మూడో అద్భుతంకి వచ్చేసరికి ఏమైందో తెలుసా? పేలను రప్పించాడు దేవుడు. ఐగుప్తు దేశపు ధూళిని ఎగరగొట్టమంటే దైవజనులు ఎగరగొడితే దేశమంతటా మనుష్యుల మీద, పశువుల మీద ఎక్కడ పడితే అక్కడ పేలు. కానీ మాంత్రికులు చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు గ్రహించారు, ఇది దేవుని శక్తి. హల్లెలూయా. ఇదే శక్తి, దైవశక్తి. మన వల్ల కాదు, మనం ఎదిరించలే. ప్రియులారా, అట్లా అద్భుతాలు జరుగుతుంది. ఒక పక్క దేశం నాశనం. ఒకానొక రోజైతే పిడుగులు మెరుపులతో కూడిన వర్షం పడ్డప్పుడు పశువులు విపరీతంగా చచ్చిపోయాయి. అక్కడున్న అధికారులందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి? ఓ పక్కేమో ఫరో ఏం చేస్తున్నాడు తెలుసా? ఓ అద్భుతం జరిగినప్పుడు నేను ప్రజలను పంపిస్తాను, కాస్తంత నెమ్మది పడగానే మళ్ళా హృదయాన్ని కఠినపరుచుకొని ఎక్కడికరా మీరు వెళ్ళేది అని మాట్లాడు. గమనించండి. అప్పుడు ఒకరోజు సభ జరుగుతుంటే సేవకులు ఫరో రాజా, ఐగుప్తు దేశం నశించిపోతుందని నీకు తెలియట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు ఫరో గ్రహించలేకపోయాడు? తన దేశము, తన కుటుంబము, తన ప్రజలు తన కళ్ళ ముందే సర్వనాశనం అయిపోతుంది. ఉన్నదంతా కోల్పోతా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా ఎందుకో కన్నులున్నాయి కానలేకపోతున్నాడు, హృదయం ముందు గ్రహించలేకపోతున్నాడు. ఏమై ఉంది అంటే, తన హృదయాన్ని దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల ఎప్పుడైతే కఠినపరుచుకున్నాడో అప్పుడు ఆ గ్రహింపును కోల్పోయాడు. మన అంశం ఏంటంటే, దేవుని బిడల హృదయము ఏ స్థితిలో ఉండాలి? హల్లెలూయా. ఇదే మన అంశం. మనకి ఈ అంశం బహు ప్రయోజనకరంగా మారాలంతే. మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబానికి, చేసే పనికి, సంఘానికి, సమస్తానికి ఈ ఉపదేశం అనేది బహు ప్రయోజనకరంగా మారాలి.
గమనించండి ప్రియులారా, ఐగుప్తు దేశము, ఐగుప్తు ఫరో రాజు నష్టం జరుగుతున్న ఎందుకు గ్రహించలేకపోయాడు? కళ్ళ ముందు ఈరోజు చాలామంది అండి బిడ్డల కళ్ళ ముందు చెడిపోతున్నా గ్రహించలేరు, కుటుంబాలు దెబ్బతింటున్నా గ్రహించలేరు, లేకపోతే చేసే పనులు దెబ్బతింటున్నా, ఉద్యోగాలు వ్యాపారాలు దెబ్బతింటున్నా గ్రహించలేరు. ఏంటి కారణం అంటే వాళ్ళల్లో ఉన్న హృదయ కాఠిన్యం, ఇంకో మాటలో చెప్పుకున్నట్టు మొండితనం. ఏంటి మొండితనం? ఇంకా కఠిన పదం వాడుకున్నట్టు మూర్ఖత్వం. చూడండి, ఎప్పుడైతే మన హృదయం మూర్ఖత్వం చేత, కఠినము చేత, భ్రష్టత్వం చేత నింపబడిపోద్దో మనం ఏమీ గ్రహించలేం. ఈ మాట చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ఎంత గొప్ప రాజు! ఏమంటే అమెరికా ప్రెసిడెంట్ గ్రహించలేకపోయేంటి? ఎంత అవమానకరంగా ఉంటుంది మీరు చెప్పండి. ఈ రోజుల్లో అమెరికాకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా ముందు అమెరికాకు తెలుస్తుంది, అమెరికా ప్రెసిడెంట్కు తెలుస్తుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత గట్టిగా ఉంటుంది. మరి అమెరికా ప్రెసిడెంట్కే తెలియకపోతే అది ఇంకేమనుకోవాలి? ఆ రోజుల్లో ఐగుప్తు రాజ్యము, ఫరో రాజు కూడా అంత గొప్పవాడు. దేవుని బిడ్డలారా, హృదయ కాఠిన్యము మనిషి జీవితాన్ని పతనానికి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒకానొక సందర్భంలో చదవండి, సామెతల గ్రంథం 28:14. సామెతల గ్రంథం 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడిపోతాడంట. చూడండి, ఈ గుండెల్లో, ఈ హృదయంలో నిత్యము భయం ఉండాలి. ఏ భయం? మొదట దేవుని భయం ఉండాలి, రెండోది సేవకులు సంఘం యొక్క భయం ఉండాలి, మూడోది కన్న తల్లిదండ్రుల భయం ఉండాలి, సమాజం భయం ఉండాలి. ఈ భయం ఉండాలి. నేను పిరికితనాన్ని గురించి మాట్లాడతాను. పిరికితనం వేరు, భయం వేరు. అర్థమవుతుందా? పిరికితనం అంటే ఏంటి? ఏది చేయకుండా నిలిపే స్థితిని పిరికితనం అంటారు. పిరికితనం వేరు. పిరికితనాన్ని గురించిగా చెప్తుంది. గుండెలలో భయము మనకి సత్ప్రవర్తన ఇస్తుంది, జాగ్రత్తగా బతికే విధానం ఇస్తుంది. దేవుని భయం ఉందనుకో పాపం చేయగలుగుతామా? చెప్పండి, మీరు చెప్పండి. తల్లిదండ్రులు భయం ఉందనుకో పిల్లలు జాగ్రత్తగా బ్రతుకుతారుగా. గురువులు భయం ఉందనుకో పిల్లలు జాగ్రత్తగా చదువుకుంటారా లేదా? మీరు చెప్పండి. అదే భయం ఉండదండి. భయం లేకపోతే పిల్లలు చదవగలుగుతారా? గురువులు భయం లేకపోతే పిల్లలు చదువుతారా? తల్లిదండ్రులు భయం లేకపోతే సత్ప్రవర్తన వస్తుందా? దేవుని భయం లేకపోతే మనం పరిశుద్ధంగా బ్రతకగలుగుతామా? అందుకే అంటున్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడైపోతాడు. హల్లెలూయా. అంటే ఆశీర్వాదానికి వారసుడైపోతాడు. కానీ ఏ వ్యక్తులైతే తమ హృదయాన్ని కఠినపరుచుకుని మొండిగా, అంటే నేను చెప్పిందే చెల్లాలి, నేను అన్నదే చెల్లాలి. కొంతమంది ఉంటారు, ఎట్లా ఉంటారు తెలుసా? నేను అన్నదే చెల్లాలి. అర్థమవుతుంది? అది తప్ప ఒప్ప ఆలోచించరు. అందుకే అంటాడు, హృదయ కాఠిన్యము ఏం చేస్తుందంట? కీడులో పడవేస్తుంది. భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడైపోతాడు, ఆశీర్వదించబడిపోతాడు. కానీ తన హృదయాన్ని కఠినపరుచుకొని నడుచుకునేవాడు కీడులో పడిపోతాడు. ఎందుకు ఫరో రాజు తాను తన కుటుంబం ఐగుప్తు రాజ్యం పతనమై దెబ్బతిన్నదంటే కఠినపరుచుకున్నాడు. హృదయాన్ని ఏం చేశాడు? రాతి గుండెగా మార్చుకున్నాడు. బండలాగా తయారైపోయింది. మీకు ఒక సందర్భం గుర్తు చేస్తాను చూడండి. 1 సమూయేలు 6:6. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుంటున్నారు? ఎప్పుడు ఇది జరిగింది? ఇప్పుడు చెప్పానే, నిర్గమాకాండంలో ఈ చరిత్ర జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఒకానొక యుద్ధంలో ఏం జరిగిందంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను ఓడించి దేవుని మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుళ్ళో పెడతారు.
అర్థమవుతుందా? సాక్షాత్తు దేవుని మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుళ్ళో పెడితే దాగోను దేవత ముక్కలు చెక్కలైపోయింది. ఇక ఆ తర్వాత 6 నెలల పాటు ఫిలిష్తీయులు దేశమంతా తిప్పుతారు మందసాన్ని. ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలకి తెగులు, గడ్డల రోగం, రహస్య స్థలాలు ఏమైనాయి, సెగ్గడ్డలు తెలుసుగా, సెగ్గడ్డల రోగం వచ్చి చచ్చిపోయారు. భూమినేమో పందికొక్కులు తవ్వేసి పంటల్ని. ఇట్లా జరుగుతుంటే ఫిలిష్తీయుల 5 సర్దారులు సమకూడారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళకున్న యాజకుల్ని, ప్రవక్తల్ని, జ్ఞానులందరినీ పిలిపించి ఇలా ఎందుకు జరుగుతుంది వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకు వచ్చిన తలంపు ఒక్కటే, మనము దేవుని మందస్సము, పరిశుద్ధ దేవుని మందస్సాన్ని తీసుకొచ్చిన నాటి నుండి మనకి ఇలా జరుగుతుంది, అంతకుముందు మనకి ఇలా లేదు. ఈ మందస్సాన్ని మరలా తిరిగి తమ స్వస్థానానికి పంపించాలి అని అంటారా ఆనాడున్న జ్ఞానులు. ఇదిగో ఓ ఫిలిష్తీయులారా, సర్దారులారా, ఒకప్పుడు ఐగుప్తీయులు, ఫరో రాజు తమ హృదయాన్ని కఠినపరుచుకుని ఆ దేశం ఎంత నష్టపోయిందో మీకు తెలుసా? గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు అప్పుడు జరిగిన నష్టం. దీన్ని బట్టి మీకు అర్థం అయ్యి ఉండొచ్చు, ఫరో తమ హృదయాన్ని ఎంత కఠినపరుచుకొని నష్టపోయాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు జ్ఞానం తెచ్చుకొని అంటారు, మనం అలాగూ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు దేవుని పట్ల. ఫరో దేవుని పట్ల హృదయాన్ని కఠినపరుచుకున్నారు, ఐగుప్తీయులు దేవుని పట్ల హృదయాన్ని కఠినపరుచుకున్నారు, నష్టపోయారు. మనం అలా వద్దు, మనం హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఆ మందస్సాన్ని తిరిగి ఇశ్రాయేలు దేశానికి పంపిద్దాం, మనకెందుకు మందస్సు అని ఆలోచించినప్పుడు అక్కడున్న యాజకులు చెప్తున్నారు, ఊరకనే పంపించవద్దు, ఆ దేవునికి ఏదైనా అపరాధ పరిహారార్థ బలి సమర్పించి పంపిద్దాం. వాళ్ళు ఏం చేశారంటే 5 గడ్డల రూపాన్ని బంగారపు గడ్డలు చేసి 5 పంది కుక్కుల రూపాలను చేసి ఒక పెట్టెలో పెట్టి ఒక క్రొత్త బండి మీద పంపించారు. వాళ్ళు ఎలాగైతే అనుకున్నారో ఆ ఆవులు కూడా ఆ మార్గానే వెళ్ళిపోయినాయి అంట. వాళ్ళు దేవుని కార్యాన్ని గ్రహించు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐగుప్తీయులు ఫరో హృదయాన్ని కఠినపరుచుకొని నష్టపోయిన ఆ సందర్భాన్ని ఫిలిష్తీయులు గుర్తు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. అదే గనక ఫిలిష్తీయులు కూడా తమ హృదయాలను కఠినపరుచుకుంటే ఫిలిష్తీయుల దేశం ఏమయ్యేదో తెలుసా? పతనమయ్యేది. ఈరోజు చాలామంది జీవితాలు, కుటుంబాలు ఎందుకు దెబ్బతింటున్నాయి, ఎందుకు నష్టపోతున్నాయి అంటే హృదయాన్ని కఠినపరుచుకొని బ్రతుకుతూ ఉన్నారు. జాగ్రత్త దేవుని బిడ్డ. కొంతమంది తాగేవాళ్ళు ఉంటారండి, భార్య ఎంత మొత్తుకునిదో పిల్లలు దండం పెడతారు, తాగబాకు నాన్న, అయ్యా ఎందుకయ్యా తాగుతావని. భార్య కాళ్ళ ఏళ్ళబడిద్ది, ఏడబడితే ఏమంటది, మాకు తెలుసులే. చూసారా? ఆ వ్యక్తి యొక్క హృదయ కాఠిన్యం అతని జీవితాన్ని నాశనం చేస్తుంది, అతని భార్య, బిడ్డల, కుటుంబం, ఆర్థిక వ్యవస్థని ఎంత నష్టపరుస్తుందో. ఒక మనిషి కఠిన హృదయం అతని జీవితాన్ని కాదు కానీ అతని కుటుంబాన్ని సైతం అంత నష్టపరుస్తుంది. దేవుని బిడ్డ, యేసుక్రీస్తును నమ్ముకున్న నీవు కఠిన హృదయంతో బ్రతికితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇర్మియా 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. మనం అన్నిటినీ గ్రహిస్తాం కానీ మన హృదయం ఏ స్థితిలో ఉందో మనం గ్రహించలేం. తెలుసా? మనకు అద్భుతమైన జ్ఞానం ఏంటో తెలుసా? ఎవరెవరు ఏ స్థితుల్లో ఉన్నారు, ఎవరి పరిస్థితి ఏంది, ఏ వ్యవహారం ఏంది అన్నీ తెలుసుకుంటాం కానీ అసలు మన స్థితి ఏంది, మన గుండెలు, మన మనస్సు, హృదయం అసలు ఏ స్థితిలో ఉంది ఇది గ్రహించగలుగుతున్నాం. వీళ్ళంటే జ్ఞానులంటే అర్థమవుతుందా? వీళ్ళ విషయాలు తెలుసుకునేవాళ్ళు జ్ఞానులు కాదు. అదేంది ఇదేందని తెలుసుకునేవాళ్ళు జ్ఞానులు కాదు. ఎవరు జ్ఞానులో తెలుసా? నిజముగా నా హృదయ స్థితి ఎలాగున్నదని గ్రహిస్తాడే వాళ్ళు నిజమైన జ్ఞానం కలిగి. హృదయం అంట మోసకరమైంది. నిన్నెవరో మోసం చేయరు, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త. ఈరోజు హృదయం చేత మోసపోయే వాళ్ళు ఎంతమందో తెలుసా? మనుషుల చేత మోసపోయే వాళ్ళ కంటే కూడా తమ హృదయమే తమల్ని మోసం చేస్తుంది. నిజం, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. నీ స్థితి సరిగా లేకపోయినా నీ హృదయం ఏమంటుందో తెలుసా? బాగానే ఉండాలి పా, అందరు చేయందంటవా మనం చేసేది. అర్థమవుతుందా? వాళ్ళు అట్టుండి వీళ్ళు ఎట్టుంటే నువ్వే ఎట్టుంటే. చూసారా? మన హృదయమే మనల్ని ఎంత మోసం చేస్తుంది. అందుకంటాడు దేవుడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఏంటి ఆ వ్యాధి అంటే
కఠినత్వం, మూర్ఖత్వం అనే వ్యాధి చేత బాధపడుతుందంట. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? దేవుని బిడా, హృదయ కాఠిన్యము మానవ జీవితాన్ని పతనానికి తీసుకెళ్తుంది. ఒకానొకసారి ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి మంచి భక్తి పరుల్లాగా మోకరించి, సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అబ్బా, ఏందిరా యవన కాలంలో ఇంతలో మంచి ఆశలు కలిగి బ్రతుకుతున్నావు అనుకొని అంటాడు. నువ్వు యేసయ్యని నమ్ముకొని, నువ్వు దేవుని నమ్ముకొని, బాప్తిసం పొందుకొని చక్కగా వాక్యాన్ని అనుసరించి జీవించయ్యా, దేవుణ్ణి సేవించని చెప్తాడు. ఆజ్ఞలన్నీ పాటించమంటే ఆ యవనస్తుడు అంటాడు, ఓ ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ప్రభువా. సరేరా, మంచిదేరని. ఇక యేసు ప్రభు స్కానింగ్ ఎట్టుంటుంది? గుండె లోతుల్లో నుంచి చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు ఒకటి కుదువు ఉంది నాయనా, నీ మనసంతా ఆస్తి మీద ఉంది, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. అక్కడండి నచ్చల ఆ యవనస్తుడికి. అన్నీ నచ్చినాయి, అది నచ్చల. మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. ఇక్కడ ఒక మాట చెప్పి నేను తీసుకెళ్తా. హెబ్రీలకు రాసిన పత్రిక చదవండి, దానికి దీనికి లింక్ చేసేస్తా. 3:13 నుంచి. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. బైబిల్ ఏమనుందో తెలుసు అక్కడ? నేడు మీరు ఆయన శబ్దం వినుచున్నారు, మీ హృదయాలను కఠినపరచుకొనకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒక ప్రశ్న అండి, అసలుకి ఎందుకు హృదయం కఠినపరచబడింది? దేవుడు మనల్ని సృజించేటప్పుడు మంచి వారిగా సృజించాడు. మన హృదయము, పిల్లల్ని ఏమంటాం చెప్పండి? దేవునితో సమానం అంట. పిల్లలకి అబద్ధం ఆడటం రాదండి, నిజం చెప్తున్నా. మీరు ఎన్ని చేసినా పిల్లలకు అబద్ధం ఆడటం రాదు. మీరు గమనించండి, పసిబిడ్డలను కావాలంటే మీరు పరీక్షించండి, ఏమన్నదని మొత్తం చెప్పేస్తారు పసిబిడ్డలు. ఎందుకని? వాళ్ళ హృదయము దేవుని హృదయంలాగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు అంటాడు, మనం అనుకున్న ప్రశ్న ఏంటంటే, మొదట ఏం చెప్పాను? హృదయ కాఠిన్యము. హృదయాన్ని ఎవరైతే కఠినపరుచుకొని మూర్ఖత్వం చేత బండలాగా బ్రతుకుతారో వాళ్ళ జీవితాలు ఒక రోజుకు దెబ్బతినిపోతాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు హృదయం కఠినమైంది? అర్థమవుతుందా నేను అన్న ప్రశ్న? పాస్టర్ గారు హృదయ కాఠిన్యం అంటున్నారు, మంచిదే. అసలు ఎందుకు హృదయం కఠినమైంది చెప్పండి. ఒకప్పుడు మంచిగానే ఉంటారు మనుషులు, రాను 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 ఏమైపోతారు? కఠినమైపోతారు మనుషులు. ఎందుకు కఠినమైపోతారు? ఎందుకు హృదయం కాఠిన్యంలోకి వచ్చిందంటే ఉంది అక్కడ, పాపము వలన కలుగు భ్రమ చేతంట మనిషి కఠినపరచబడతాడంట. చూడండి ఏముంది? పాపము వలన కలుగు భ్రమ చేత మనిషి హృదయాన్ని కఠినపరుచుకొని పాపం చేస్తాడు. మీకు మంచి ఉదాహరణ చెప్పమంటారా? దావీదు మంచి భక్తుడండి. ఆ భక్తిని బట్టి దేవుడు ప్రేమించి ఏం చేశాడు? రాజుగా చేశాడు. బాగానే ఉంది అంతవరకే. ఇప్పుడు హృదయం చక్కగా ఉంది. దావీదు హృదయం దేవుని ఎదుట బాగుంది. అయితే పాపం వలన కలుగు భ్రమ గురించి చెప్తున్నా, హృదయం ఎలా కఠినమైద్దో చెప్తున్నా వినండి. ఎలాగైద్దంటే, ఈ దావీదు ఒకరోజు మధ్యాహ్నం అన్నం తిని నిద్రపోయాడు. కాస్త పొద్దుగూకింది, అంటే సాయంత్రం 5, 6 మేడ మీద కాస్త చల్లగాలి కోసం వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా ఉంది రాజనగర్ అన్నీ. అనుకోకుండా ఒక దృశ్యం చూడటం జరిగిందిగా. భక్తుడు కదా, ఇప్పుడు ఏం చేయాలా? సరే, పొరపాటును చూడరాని దృశ్యం చూసాం, తలదిప్పుకొని వెళ్ళిపోయి ఇంట్లోకి పో, చక్కగా ప్రార్థన చేసుకో, కాముకుండా అంతే. ఇక అదేదో సినిమా చూసినట్టు చూస్తుంటే జరిగింది పొరపాటు. ఇక చూస్తే అప్పుడు ఏమైంది? పాపము వలన భ్రమ కలిగింది. ఈ గుండెల్లో ఏం కలిగింది? భ్రమ అంటే అది. ఇప్పుడు గుండెల్లో ఏమైంది? పాపము వలన భ్రమ కలిగి కిందకొచ్చి తన దాసుల్ని పంపించి ఆ అమ్మాయి విషయాలన్నీ కనుక్కొని ఇంటికి పిలిపించుకొని తప్పు చేసేసాడు. ఒకప్పుడు తప్పు చేయలేదే, ఇప్పుడు ఎందుకు తప్పు చేశాడు దావీదంటే,
పాపము వలన కలుగు భ్రమ. పాపం ఏం చేసింది? దావీదుని భ్రమపరిచింది. అంటే ఏం కాదులే, భ్రమ. ఏం కాకుండా ఎట్టుంటుంది? ఏం కాకుండా ఎట్టుంటుంది పాపం చేస్తే? భ్రమ. అందుకే అంటారు, రే భ్రమల మధ్యలో బ్రతకబాకండ్రా అంటారు. వాస్తవంలో బతకమంటారు పెద్దోళ్ళు. ఏమంటారు? భ్రమల మధ్యలో బతకొద్దు, వాస్తవంలో బతకమంటారు. ఇప్పుడు ఏమయ్యాడు? పాపము వలన కలుగు భ్రమ చేత ఆ అమ్మాయిని పిలిపించుకొని పాపం చేశాడు. తన భర్తను చంపాడు. చివరికి ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి? అప్పటిదాకా దావీదు హృదయం దేవుని యందు భయభక్తులతో ఉంది. ఎప్పుడైతే బెత్షెబాతో పాపము చేశాడో, పాపం వలన కలుగు భ్రమ చేత గుండె ఏమైంది? కఠినమైంది. కఠినం కాకపోతే ఊరియాని ఎందుకు చంపించాడు? నేను అన్నమాట అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? పాపము వలన భ్రమ కలిగిద్ది. జాగ్రత్త. మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి మన హృదయం కఠినం అవుతుంది. ఎందుకు మనిషి హృదయం కఠినం అవుతుందో తెలుసా? పాపము 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 మానవుని హృదయాన్ని ఏం చేస్తుంది? కఠినపరిచేస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు దేవుని వంటి హృదయమే కలిగి ఉన్నారు. పిల్లలు పెద్ద అయ్యేకొంది ఏమైంది? అనేక తంత్రములు కల్పించుకొని పాపం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ పాపం ఒకప్పుడు మన పిల్లలు మనతో నిజాలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? చిన్నపిల్లప్పుడు నిజమే చెప్పారుగా. రే ఆడకపోయి అంటే ఆడుకోవడానికి పోయి వచ్చానమ్మా. ఎవరితో అంటే పలానా వాళ్ళతోటి. మరి వయసు పెరుగుతుంది, ఆడికి నేనే ఆడిపోయా, పొయ్యి తిరిగి వచ్చారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు? వయసు పెరిగే కొన్ని ఏమంటున్నారు? చెప్పండి. నేను ఎక్కడికి పోయా? నువ్వు చూసినవా? నేను వాళ్ళతో తిరగటం, నేను ఆడంటాం, నువ్వు చూసినవా? ఎందుకు ఒకప్పుడు నిజం చెప్పిన ఆ మనుషులు ఈరోజు పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చేసరికి ఎందుకు నిజం చెప్పలేకపోతున్నారంటే, పాపము వలన కలుగు భ్రమ చేత వాళ్ళ హృదయాలు ఏమైనా రాను 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 కఠినపరచబడ్డాయి. ఇక ఆటోమేటిక్గా అబద్ధాలు ఆడతారు, మనకు తెలియకుండా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అంటే హృదయ కాఠిన్యం ఎందుకు వచ్చిందంటే, పాపము ఎప్పుడైతే మనిషి చేస్తాడో అప్పుడు హృదయము కఠినమైతే బండబారిపోద్ది. దావీదు హృదయం ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు గల హృదయమే, కానీ ఇప్పుడు ఎందుకు కఠినమై ఒక మనిషిని హత్య చేయటానికి పూనుకున్నాడు చెప్పండి? ఊరియాకే రాసి ఇచ్చాడు ఆ ఉత్తరం, ఊరియాను చంపేయి అని చెప్పేసి సైన్యాధిపతికి యోవాబుకు రాశాడు ఉత్తరం. ఆ ఉత్తరాన్ని ఏం చేశాడు? మరలా ఊరియాకే ఇచ్చి పంపించాడు. తాపి ఎన్ని ప్లాన్లు వేసాడు తెలుసా? తాపలేదా? ఊరియాకు మందు పోపించాడు, విందు చేయించాడు, భార్య కాడికి పంపించి ఈ తప్పును కప్పిపెట్టుకోవడానికి. ఎందుకని? దావీదు ద్వారా బెత్షెబా గర్భవతి అయింది. ఈ తప్పునంతా కప్పిపెట్టుకోవటానికి ఎన్ని ప్లాన్లు వేసాడు. ఈ ప్లాన్లన్నీ ఎందుకు వచ్చినాయి? పాపం చేసినప్పుడు హృదయం కఠినమైంది కాబట్టి. కఠిన హృదయంలో నుండి నరహత్యలు, దురాలోచనలు, చెడ్డవేగి వచ్చేది ఏమొస్తాయి? తద్వారా ఊరియాను చంపించాడు, ఆ కుటుంబాన్ని ముక్కలు చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉందనుకుంటే దేవుడు ఎందుకు కూరుకుంటాడు? హృదయ కాఠిన్యము దావీదు జీవితాన్ని ఎంత నష్టంలోకి తీసుకెళ్ళిందో తెలుసా? దావీదు సాక్ష్యాన్ని పాడు చేసిందా? దావీదు పిల్లలు చచ్చిపోయారా? అన్నాజెళ్ళలు కలిసి పాపం చేశారా? అబ్బా అబ్బా అబ్బా, చిత్రవదైంది కుటుంబం. ఎందుకు చెప్పండి? దావీదు పాపం వలన కలుగు భ్రమ చేత హృదయాన్ని కఠినపరుచుకుని ఎప్పుడైతే పాపంలో పడిపోయాడు, నరహత్య చేశాడు, దేవుడు ఊరకాల. హృదయ కాఠిన్యము చేత నువ్వు చేసే ప్రతి పని, నీ ఎదుట పాపం ఉంది, కళ్ళు మూసుకొని పక్కకు. ఆ పాపమునకు నువ్వు బానిసవై గనక నువ్వు పాపము చేస్తే నీ హృదయం కఠినమైపోయింది. కఠినమైనప్పుడు నువ్వు చేయరాని విషయాలన్నీ చేస్తావు. తద్వారా నీకు, నీ కుటుంబానికి ఎంత కీడు. అదేగా వాక్యంలో ఉంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడైపోతాడు, కానీ హృదయాన్ని కఠినపరుచుకొని ప్రవర్తించేవాడు కీడులో దావీదు పడిపోలేదా కీడులో? సరే, హృదయ కాఠిన్యం ఎంత స్థితికి తీసుకెళ్ళిందో. ఇప్పుడు ఆ యవనస్తుడు ఎందుకు వెళ్ళిపోయాడు యేసుప్రభు కాడిని చెప్పండి? ధనాపేక్ష తన హృదయాన్ని భ్రమపరిచింది. అంతేగా? ఇప్పుడు అర్థమైందా? పాపం వలన భ్రమ కలగటం ఏంటి? గుండెల కంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా. మీరు ఫోన్లో ఏదో వాక్యాలు చూస్తున్నారు,
అనుకోకుండా మీకు నచ్చింది ఏదో ఒకటి వచ్చింది, అవునా? ఓ పక్కన మనస్సాక్షి ఏమంటది, దాంతో ఎందుకులే మనకి అనేది. కానీ పాపం వల్ల కలుగు భ్రమ ఏం చేసిద్ది, ఓపెన్ చేసి చూసి ఎవరున్నారేడా అని అనిపిస్తుంది. అదేంటి భ్రమ. పాపం వలన కలుగు భ్రమ మన గుండెల్ని కఠినపరుస్తుంది. ఇప్పుడు ఆ యవనస్తుడు ధనాపేక్ష అనే భ్రమ అతని హృదయాన్ని కఠినపరిచింది కాబట్టి యేసు ప్రభు నిత్య జీవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళు బతికాడు, ఎన్నాళ్ళు ఆస్తి అనుభవించాడు, ఒకరోజు చచ్చిపోలేదా, నరకానికి వెళ్ళిపోలేదా? చూసారా, అతని హృదయ కాఠిన్యము, ధనాపేక్ష వలన కలిగిన భ్రమ చేత, అతని హృదయ కాఠిన్యం చేత ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చివరికి నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. నిత్య జీవానికి వెళ్ళాల్సిన యవనస్తుడు ఈరోజు చూడండి, మానవుడు తన హృదయ కాఠిన్యం చేత ఎన్నెన్ని నష్టాల్లో పడి ఎన్నెన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నాడు. అమ్మా, యేసుక్రీస్తును నమ్ముకున్న మనము హృదయ కాఠిన్యం చేత బ్రతకకూడదు. ఎందుకు మనకు హృదయ కాఠిన్యం వచ్చిద్దంటే, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆ పాపం వల్ల కలుగు భ్రమ చేత మన హృదయం కఠినం అయిపోద్ది, బండబారిపోద్ది. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 18వ వాక్యం. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మను పంపిన యోధారాజునకు ఈ మాట తెలియపరచండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ స్థలం పాడగుననియు నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు జింపుకొని నా సన్నిధిని, హల్లెలూయా, అందరం హల్లెలూయా. ఇక్కడ యోషియా అనే ఒక రాజు కనపడుతున్నాడు. ఇతని గురించి చెప్తాను వినండి. ఈ యోషియా రాజు ఎవరంటే దావీదు సంతతి వాడు. ఇతని గురించి ఏముందో తెలుసా? తన పూర్ణ హృదయంతో దేవుని వెంబడించాడంట. హల్లెలూయా. ఒకరోజు ఆ రాజు పరిపాలనలో దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నారు. వాళ్ళ నాన్నకాలంలో మందిరాన్ని మూసారు, మందిరంలో విగ్రహాలు పెట్టారు, బలిపీఠాలు కట్టారు. అప్పు మందిరాన్ని దయ్యాల గుహగా మార్చేశాడు. యోషియా రాజు రాజ్యానికి వచ్చినాక మందిరాన్ని బాగు చేసేటప్పుడు ఒక గ్రంథం దొరికింది, జీవగ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం జరిగితే ఆ పాస్టర్ గారు రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు తీసుకెళ్ళి చదువుతూ ఉన్నారు. అధికారులు చదువుతుంటే ఆ మాటలు వింటున్నాడు. ఇదిగో యెరూషలేము మీదకి రాబోయే రోజుల్లో భయంకరమైన కీడు రాబోతుందని ఆ మాటలు విన్నప్పుడు బైబిల్లో ఉన్న అతనంట బట్టలు చింపేసుకొని కన్నీళ్లు విడిచంట దేవుడి సన్నిధిలో ప్రార్థించాడంట. అప్పుడు అంటాడు తన దగ్గర ఉన్న అధికారులు, రే మీరు గోనె పట్ట కట్టుకోండి, పలానా చోట యెరూషలేములో హొల్దా అనే ఒక పాస్టర్మ గారు ఉన్నారు, అక్కడికి వెళ్దండి, దేవుని యొద్ద విచారణ చేయండి ఏం జరిగిద్దో. వీళ్ళు వెళ్ళారు గోనె పట్ట కట్టుకొని. పాస్టర్మ గారు ప్రార్థన చేసి ఏమన్నారు తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నేను రప్పించే కీడు ఖచ్చితంగా వచ్చిద్ది యెరూషలేం మీదకి, యోధా ప్రాంతాల మీదకి, కానీ నీ కాలంలో రాదు. ఎందుకో తెలుసా? నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు మెత్తని హృదయం కలిగి నా మాటలు అంగీకరించి నా సన్నిధిలో కన్నీళ్లు రాల్చావు గనుక నేను ఈ కీడు రానేను. హల్లెలూయా. 2 చేతులు ఎత్తే. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ గుండె అట్టుంటది. పాపం లేదు అతనిలో, పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నాడు, దేవుడు ఉన్నాడు ఆ గుండెల్లో, మెత్తగుందంట. దేవుని మాటలు విన్నప్పుడు ఏమైందో తెలుసా? బట్టలు చించేసుకొని మోకరించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి సేవకురాల దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్తిని దగ్గరికి వెళ్ళాడు. దేవుని యొద్ద విచారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు మెత్తని హృదయం కలిగి నా మాటలు విన్నప్పుడు కన్నీళ్లు రాల్చావు. నీ తరంలో పొరపాటును కూడా కీడు రాదు. నువ్వు సుభిక్షంగా బ్రతుకుతావు, క్షేమంగా బ్రతికి నీ పితరుల యొద్దకు నువ్వు చేర్చబడ్డాక ఆ తరువాత నేను కీడుని రప్పిస్తా. చూసారా ఎంత భయంకరమైన కీడులో నుండి తాను తప్పించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? మెత్తని హృదయం. హల్లెలూయా. ఇది దేవుడు బిడ్డలు కలిగి ఉండాల్సిన హృదయం. కఠిన హృదయము మనల్ని కీడులోకి తీసుకెళ్తుంది, నాశనం నష్టంలోకి తీసుకెళ్తుంది. కానీ మెత్తని హృదయం ఉంది, దేవుని మాటలు ఆలకించే హృదయం ఉంది,
దేవుని వాక్కులు విని కన్నీళ్లు గార్చే హృదయం ఉందే, ఆ మెత్తని హృదయము, మెత్తని మనస్సు నిన్ను దేవుని ఆశీర్వాదం వైపుకు నడిపిస్తుంది. ఎహెజ్కేలు గ్రంథం 36, 26, 27. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగా నేను తయారు చేసేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇందాక చెప్పాను, పాపము, దోషం, అపరాధాలు మనిషి హృదయాన్ని ఏం చేస్తే కాఠిన్యంలోకి తీసుకెళ్తాం. గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేస్తున్నాం అంటే మన గుండెను మనమే రాయిలాగా మార్చుకుంటున్నాం. ఎవరో కాదు, వాళ్ళ వలన వీళ్ళ వలన మన గుండెలు రాతిలాగా మారో. మనము చేసే పాపపు క్రియలను బట్టి మన గుండె ఏమైద్ది? రాతి గుండె అయింది. ఆ రాతి గుండె అయినప్పుడు మనం ఏం గ్రహించలేము. నష్టపోయేది అర్థం కాదు, నాశనం అయ్యేది కూడా మనకు అర్థం కాదు. మన ముందు మరణం ఉన్న అర్థం కాదు, కీడున్నా అర్థం కాదు, మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. లోతు భార్య ఎందుకు రాతి బొమ్మ అయిపోయిందంటే అర్థం కాల మనిషికి. అప్పుడేగా దేవుడు మాట్లాడింది, అప్పుడేగా దేవుడు సెలవిచ్చింది. హృదయ కాఠిన్యం ఆమెను వెనక్కి తిరిగేటట్టు చేసింది. రాతి బొమ్మ అయిపోయి నిలబడిపోయింది. కుటుంబం ఎంత దెబ్బతినిపోయింది, భర్త, ఆడపిల్లలు ఎంత పతనం అయిపోయారు సుమ. ఒక రాతి గుండె కుటుంబాన్ని ఎంత నాశనం చేసింది. దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు కూడా రాతి గుండెతో ఉంటే నీ కుటుంబం ఎంత పతనం అయింది. జాగ్రత్త. నీ ఇంట్లో వాళ్ళు నమ్ముకోలేదు, వాళ్ళు రాతి గుండెతో ఉన్న పర్వాలేదు, దేవుడు ఏదో ఒక రకంగా కీళ్ళలో నుండి నేను తప్పిస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్న నీవే రాతి గుండెను కలిగి బ్రతుకుతూ ఉంటే కీళ్ళలో నుండి తప్పించేది ఎలా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను రాతి గుండెలను మాంసపు గుండెలుగా మారుస్తాను, నేను మీకు నూతన హృదయము, నూతన బుద్ధినిస్తాను. ఎట్లా? ఎప్పుడైతే మానవుని హృదయము ప్రభు దగ్గర పాప క్షమాపణ అడిగి ప్రభు రక్తంలో కడగబడిద్దో, ఎప్పుడైతే ప్రభు ద్వారా రక్షణ పొందిద్దో, అప్పుడేమైంది? రాతి గుండె మాంసపు గుండె అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ఉందే, యేసుక్రీస్తు కలువరి ప్రేమ ఉందే, రాతి గుండెను మాంసపు గుండెగా మారుస్తుంది. యేసు ప్రభు శిలువ త్యాగం ఉందే, ఆ పరిశుద్ధుడైన దేవుడున్నాడే, ఎవరైతే ఆయన్ని వాళ్ళ గుండెల్లోనికి చేర్చుకుంటారో వాళ్ళ హృదయాలు ఏమవుతాయి? రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చేందుకు వచ్చాడయ్యా, అయ్యయ్యో ప్రాణము పెట్టాడయ్యా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కందాయ్యా, అయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయ్యా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుడు ఆశపడుతుంది ఏంటో తెలుసా? దేవుని బిడలమైన మనము పాపం వల్ల కలుగు భ్రమల చేత మన గుండెలను కఠినపరుచుకొని పతనమైపోవటానికి ఆ దేవుడు మనల్ని రక్షించుకుంది. పరిశుద్ధతను కలిగి ప్రభు రక్తంలో మన హృదయాలు, జీవితాలు కడుక్కొని ప్రభువే మన గుండెల్లో నివసించినప్పుడు యోష్యా కలిగి ఉన్నాడే మెత్తని మనస్సు, మెత్తని హృదయం. అట్లాంటి హృదయాలు మనం కలిగి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడతాడు. అందుకంటాడు, నూతన హృదయం మీకు ఇస్తా, నూతన బుద్ధిని నేను మీకు ఇస్తా, మీ రాతి గుండెలను తీసేసి మాంసపు గుండెని ఇస్తా. అమ్మా, అయ్యా, ఈరోజు ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని పరిశీలించుకుందాం. మనము ఎలాంటి హృదయముతో క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నాం, ఎలాంటి హృదయంలో కుటుంబంలో జీవిస్తున్నాం, ఎలాంటి హృదయంతో సంఘంలో మనం ఉన్నాం. నేను, మీరు, మనందరం ఒక్కసారి పరిశీలన చేసుకుని, ఇందాక చెప్పాను కదా, ఎందరినో ఎన్నిటినో గ్రహించిన ఫలితం లేదు, కానీ మన హృదయాన్ని మనం గ్రహించుకున్న రోజునే మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహిస్తున్నావా నీ హృదయాన్ని? నువ్వు ఈ వారం అంతా ప్రార్థన చేయండి. నా హృదయం ఏ స్థితిలో ఉంది, నా మనస్సు ఏ స్థితిలో ఉంది, నా అంతరంగం అసలుకి ఏ స్థితిలో ఉంది.
దేవుడు కోరుకున్న స్థితిలో ఉండి ఆశీర్వదించబడుతుందా, లేదా దేవుడు కోరుకున్న దానికి విరుద్ధంగా ఉండి నేను నష్టపోతున్నాను? ఎలాగుంది నా హృదయం? దేవుని బిడ్డ, నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? నష్టపోతావు. నీ హృదయాన్ని మెత్తగా ఉంచుకున్నావా దేవుని సన్నిధిలో? పాపము కఠినపరిచిద్ది, పరిశుద్ధత మెత్తనపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? నువ్వు పాపం, దేవుణ్ణి నమ్ముకొని పాపం చేస్తూ చేస్తూ పోయావా, నువ్వు కఠినమైపోతావు. ఏం చేస్తావు అర్థం కాదు, నీ ముందు ఏం జరుగుతుందో అర్థం కాదు, నీ కుటుంబం ఏమైపోతుందో నీకు అర్థమే కాదు. ఫరో రాజా, ఐగుప్తు దేశం నశించిపోతున్నదని నీకు ఇంకా తెలియలేదా? అరే, కింద అధికారులకు తెలుస్తుందా, రాజుకు తెలియలేకపోయింది. ఎందుకురా నువ్వు రాజువే? నీ ఇంట్లో ఎందుకు నిన్ను ఒక యజమానుడిగా, యజమానురాలుగా పెట్టింది? నీ ఇంట్లో నువ్వు ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకొని అంత ఉన్నత స్థితిలో నిలవబడ్డావు? నీకే గ్రహింపు లేకపోతే ఎట్లా? రాజుకి గ్రహింపు లేకపోతే కిందోళ్ళు అంటున్నారు, నీ గ్రహింపు లేదా? మూర్ఖమైన ఆలోచనల చేత దేశాన్ని ఎంత నష్టపరుస్తున్నావు. వాళ్ళు పంపిస్తే ఎంత నష్టపోయాడు తెలుసా? ఫరో తన హృదయ కాఠిన్యంతో 10 తెగుళ్ళ చేత నష్టపడి చివరిగా ఐగుప్తు తొలి సంతానం నాశనమై బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకోవద్దా? వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎంట పడతాడు చూడు, ఈ మనిషి ఇంతకు పోయింది చాలా, సర్వనాశనం అయిపోయింది చాలా, రేయ్ రథాలు తీయండి రా. పోతివే ఎర్ర సముద్రంలో మునిగి నీ సైన్యం అంతా సచ్చినా కూడా నీకు బుద్ధి రాకపోయి. ఇంకెప్పుడు మనకు బుద్ధి వచ్చేది? ఇంకెంత నష్టపోయినాక మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనకు అర్థమయ్యేది. జాగ్రత్త, దేవుని బిడ్డవి. నీ ఇంట్లో వాళ్ళు లోకస్తులై కఠిన హృదయంతో నడుచుకుంటే అది వేరు. దేవుడు ఏదో ఒక రకంగా కీళ్ళు నుండి తప్పెత్తాడు నీ కుటుంబాన్ని. దేవుని నమ్ముకున్న నీవే కఠిన హృదయంతో సాగావా, ఇక నేను చెప్పేదేమి లేదు. ఏం చెప్తాను చెప్పండి? మార్చబడాలి జీవితాలు, హృదయాలు దేవునికి ఇష్టంగా మారాలి. మెత్తని హృదయాలు ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే స్పందించే హృదయం ఉండాలి. దేవుడు నీతో ఎంత మాట్లాడుతున్నా, ఎందుకు నీ హృదయం స్పందించట్లా? కళల్లో కనపడి మాట్లాడుతున్నాడా? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా? సేవకుల ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు ఎన్ని కోణాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఎందుకు నీ హృదయం స్పందించట్లా? నష్టపోతున్నావు, నాశనం అయిపోతున్నావు, స్పందించురంటే మాకు తెలుసులే. ఈరోజండి ఎంతమంది జీవితాలను పతనం చేసుకోండి. ఒకని మార్గం వాని దృష్టికి సరి అయిందిగానే కనబడుతుంది, కానీ తొదకది మరణానికి నువ్వు చేసేయని నీకు బాగానే ఉంటాయి, కానీ నీ మార్గం మంచిది కాదు, తొదక మరణానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నీ హృదయ కాఠిన్యం నిన్ను ఎటు నడుపుతుందో నీకు అర్థం కావట్లా. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, పరును బోలి నిలుచున్నాడు పరికించి చూడు, నతడు పరుడుగాడు రక్షకుడు ప్రాణాస్ని. దేవుడు ఎంతగా నీ హృదయం ముందు నిలవబడి మాట్లాడుతుంటే ఇంకా నీకెందుకు అర్థం కావట్లేదో తెలుసా? నీ హృదయము పాపము చేత పండబారిపోయింది, నీ మనస్సు పాపము చేత కఠినమైపోయింది, దోషం అపరాధముల చేత నీ మనస్సాక్షి వాతవేయబడిపోయింది. అందుకే స్పందించట్లా. కానీ యోషియా హృదయం స్పందించింది. హల్లెలూయా. కన్నీళ్లు గార్చింది ఆ హృదయం, మోకరించింది ఆ హృదయం, మొరపెట్టింది ఆ హృదయం, సేవకుల దగ్గరికి పంపించింది ఆ హృదయం, దైవ దీవెన తీసుకొచ్చుకుంది ఆ హృదయం. మరి నీ హృదయము ఒకటే నేర్చుకునే అంశం. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం ఎలాంటి హృదయంతో బ్రతకాలో తెలుసా? మెత్తని హృదయం కలిగి, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడగబడి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన రోజున ఈ గుండెల్లో యేసు ప్రభు ఉంటాడు. మెత్తని హృదయం కలిగి నువ్వు బ్రతికిన రోజున పరలోకమందున్న దేవుని ఆశీర్వాదాలని నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు
పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుడి మాటలు ఫలింపజేయను గాక. ఆమేన్.